కారు పార్టీకెంచి టికెట్ ఇయ్యకపోయినా కొన్నొద్దులు పార్టీలనే ఉన్నాడు. అటెన్కాల అసలే రాదు అని ఎరకైనప్పుడు షయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చి కండువ కప్పుకున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇక అటు టికెట్ వచ్చింది, జనాలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే పదవి వచ్చింది. అటెన్కాల సీఎం రేవంత్ అన్న క్యాబినెట్లో మంత్రి పదవి కూడా వచ్చింది పొంగులేటి సారుకు. మరి ఇవన్నీ వచ్చినాక ఎవరైనా చాలా సంబురంగా ఉంటారు కదా. అయితే మరి పొంగులేటి సారు ఎందుకో ఏడ్చిండటనుల్లా ఇయ్యాల. మరి ఎందుకు ఏడ్చిండో, సారుకు గంతగానం దుఃఖం ఎందుకు వచ్చిందో మనం కూడా ముచ్చట పూరా గరుచుకోవాలి కదా. పాండ్రి మరి ఒక్కొక్క మలక పాతయాన్ని యాద్ చేసుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది. తెలియకుంటేనే కండ్ల నుంచి నీళ్లు గారుతాయి, మాట తడబడుద్ది, మనసు బరువయ్యుద్ది, పానం గాయ గాయ అయ్యిద్ది. ఎసొంటల్లన్నా కానీ ఇర్రి కానీ ఎన్నడో ఒకనాడు గిత్త తలుసుకొని ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. అగో ఇప్పుడు గట్లనే కన్నీళ్లు పెట్టుకున్నాడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. అనేక కష్టాలు, అనేక అవమానాలు, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు, నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధపడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది, ప్రతి సుఖం వెనక కష్టం ఉంటుంది. అయ్యో పాపం, కండ్ల నిండా నీళ్లు తీసుకుంటున్నాడు కదా పొంగిలేటి సారు. పాపం ఎంత దుఃఖాన్ని ఆపుకున్నాడో కదా లోపట. కారు పార్టీ సర్కారు చాలా గోసబుచ్చుకున్నదట, చాలా అవమానాలు చేసిందట. గప్పుడు షాన్నే బాధపడ్డాడట సారు, కానీ ఏనాడు ఎవ్వలకు చెప్పుకోలేదట. మళ్ళీ సారు ఏడ్చేది చూస్తే కార్యకర్తలు కూడా ఏడ్చి ధైర్యం చెడతారని వాళ్ళ ముంగట ధైర్యంగానే ఉన్నాడట. లోపట ఎంత బాధగా ఉన్నా కూడా మంచి రోజులు వస్తాయనే ఆశతోటి ఒక్కడే కూసుండి బాధపడేటోడట తప్పితే అందరి నడమ ఏడవలేదట. ఇక గప్పుడు గన్ని కట్టాలు పడ్డాడు కాబట్టి ఇప్పుడు మంచిగా ఉన్నాడట. గందుకే కట్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఉంటే అటెనకల అంత మంచిగా జరుగుతుంది అని చెప్పుకొచ్చిండు మంత్రి పొంగిలేటి సారు. ఇక పోటీ పరీక్షలు రాసే పిల్లగాళ్ళు కూడా ఆగమాగం కాకుండా మంచిగా చదువుకొని కొలువులు కొట్టాలి అని కూడా చెప్పుకొచ్చిండు. కొన్ని మలకల ఎంత ఆపుకున్నా కూడా ఆగనే ఆగది ఏడుపు. ఇక పొంగిలేటి సారు ఎంత ఆపుకుందాం అనుకున్నా కూడా ఆగనే ఆగలే కన్నీళ్ళు. ఇక నువ్వేం రంజిపడకు సారు, ఇప్పుడైతే జనాలు నీ ఎంబడే ఉన్నారు కదా, ఇప్పుడు జనాలకు మంచి చేసే దాని మీద శ్రద్ధ పెట్టు గంతే అని అనబట్టిర్రు పొంగిలేటి సారు కన్నీళ్ళని చూసిన పబ్లిక్.